ఆమె కూర్చుందామండి, అందరూ స్తోత్రం చెప్దామండి, గట్టిగా చెప్దామండి, మరోసారి చెప్పండి. పిల్లారా, ఇక్కడ ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు ఎఫెసు సంఘమును గురించి ప్రభు పిల్లలు మాట్లాడుతున్నారు. ఎక్కువగా ఈ సమయంలో దీని గురించి ధ్యానించడానికి పిల్లలు మనకు సమయం లేదు కనుక పిల్లారా కొద్ది విషయాలు అంటే ఇక్కడ మనం చదువుకున్న విషయాలు మాత్రమే మనం ధ్యానిస్తాం. ఎఫెసు సంఘానికి ఉత్తరం రాయమని యేసు ప్రభువారు యోహానుతో చెప్పినప్పుడు యోహాను గారు ఈ ఉత్తరం రాస్తున్నారు. ఏమనంటే ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయండి అని. ఎలాగనంటే 7 నక్షత్రములు చేత పట్టుకుని 7 నక్షత్రములు కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు ఏమనగా, దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఉన్న పిల్లల విషయం ఏమండి, 7 నక్షత్రములు కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా అనేది. అంటే ఈ ఎఫెసు సంఘానికి ఈ ఉత్తరం ఎవరు రాస్తున్నారు అని అంటే ఎవరో కాదు, అక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు ఆయన. ఏమనంటే 7 నక్షత్రములు చేత పట్టుకుని, ఈ 7 నక్షత్రాలు ఏమున్నాయంటే ఆయన చేతుల్లో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? 7 నక్షత్రాలు ఆయన చేతుల్లో ఉన్నాయి, 7 దీపస్తంభాలు ఉన్నాయి. ఆ దీపస్తంభాల మధ్య సంచరిస్తూ ఉన్నవాడు చెప్పే సంగతులు. ఆ ఉన్నవాడు ఎవరయ్యాలంటే యేసు ప్రభువు. అందరూ చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? 7 సంఘముల మధ్య అంటే తన సంఘముల మధ్య ఆయన ఏం చేస్తున్నాడు అండి? సంచరిస్తున్నాడు. మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సంఘాలను ఎప్పుడు కూడా మనం చిన్న చూపు చూడకూడదండి. ఏమండి, సంఘాలను విమర్శించకూడదు. సంఘాల గురించి మనకు అనవసరం. పిల్లలు చూడండి, సంసారి తన గురించి తన కుటుంబం గురించే మాట్లాడుతుంది, కానీ కాస్త తప్పుడు మనసు ఏం చేస్తుంది? అందరి గురించి పిల్లలేండి విస్తారంగా మాట్లాడుతూ కాస్త పిల్లల గురించి తప్పుడు వ్యాఖ్యానం చేస్తూ ఉంటుంది. పిల్లల అలాగే దేవుని సన్నిధిలో విశ్వాసం కూడా ఏమంటే అనవసరమైన విషయాలు ఏమాత్రం కూడా మాట్లాడకూడదు. నీ వరకు నీ సంఘం అంతవరకే. ఇంకా బయట సంఘాల గురించి వాటి గురించి వీటి గురించి మనం మాట్లాడకూడదు, చాలా తప్పు. అది ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగి ఆయన ఏమంటున్నాడు? 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు ఆయన చూస్తున్నాడు. కానీ 7 దీపస్తంభములు అంటే 7 సంఘాలు. ఎన్నింటివి? 7 సంఘాలు. ఈ 7 సంఘాలు కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి. 7 దీపస్తంభ, 7 నక్షత్రాలు అంటే 7 గ్రూపుల సేవకులు. ఈ సేవకులు ఆయన చేతుల్లోనే ఉన్నారు. ఈ సంఘాల మధ్య ఆయనే సంచరిస్తున్నాడు. మరి సేవకులు పిల్లలు ఆయన చేతుల్లో ఉండి సంఘాలు పిల్లల మధ్య ఆయన సంచరించుచున్నప్పుడు ఆ సంఘాల గురించి మనం ఏమాత్రం కూడా నోరు జారకూడదు. అందు గురించి ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ యొక్క జ్ఞానం ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ సంఘానికి ఆ జ్ఞానం ఉందండి. ఎఫెసు సంఘానికి ఆ జ్ఞానం ఉంది. ఏమిటా జ్ఞానం అంటే ఆయన అంటాడు 6వ వచనంలో ఉంది, అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అని ఏమంటున్నాడు? నికోలాయితుల క్రియలు నీవేం చేస్తున్నావు? ఎవరు? ఎఫెసు సంఘము ద్వేషించుచున్నది. ఎందుకు ద్వేషించుచున్నది? ఎలా ద్వేషించుచున్నది? ద్వేషించాలని దానికి ఎవరు చెప్పారు అని అంటే వాక్యమే చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును. వాక్యం ఆ సంఘం తెలుసుకుందండి. అమ్మా వినా ఏం చేసిందండి? వాక్యాన్ని తెలుసుకుంది. ఏం చేసిందండి? వాక్యాన్ని తెలుసుకుంది. కనుక వాక్యములకు వ్యతిరేకముగా ఉన్న క్రియలను ఆ సంఘం ఏం చేస్తుంది? ఎదిరిస్తూ ఉంది. అంటే ఇది క్రియలు మంచిది కాదు. అందుకే ఇక్కడ ఉంది కదా, నికోలాయితుల ఆ క్రియలు నీవు ద్వేషించుచున్నావు, ఆ పనులు నువ్వు ద్వేషించుచున్నావు. అది పిల్లలేమండి? విగ్రహారాధన
కనిపించిన దాన్ని తినొచ్చని, జానత్వం గురించి, ఇంకా పిల్లల సహోదర ద్వేషం గురించి, రకరకాల తప్పుల గురించి అదేం చేస్తుంది? ప్రేరేపిస్తూ ఉంది. ఆ ప్రేరేపణను ఏమాత్రం కూడా, ఆ బోధన ఏమాత్రం కూడా అంగీకరించటం లేదండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారు చెప్తున్నది మీరు వేరు మేము వేరు అంటే యూదులు వేరు అన్యులు వేరు అని. యూదులు వేరు అన్యులు వేరు, అందరూ మనుషులే. కానీ క్రీస్తు రక్తంలో అందరూ కడగబడ్డారు కనుక యూదులైనను అన్యులైనను ఒకటే. దేవుడికి స్తోత్రం కలుగునగా. అయితే అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు, యూదులు గౌరవింపదగిన వారే, ఎందుకంటే వారి పితరులు కష్టపడ్డారు. వారి పితరులు కష్టం, శ్రమ అయినా, బాధ అయినా, ఇదికైనా, ఇబ్బంది అయినా ఆయన చెప్పినట్టుగా పిల్లలు తమ దేశాలు విడిచిపెట్టి దేవుడు ఎలా ఉండమన్నాడో అలా ఉన్నారు, ఎక్కడ ఉండమన్నాడో అక్కడ ఉన్నారు. కష్టమైనా భరించారు, నష్టమైనా భరించారు. ఆయన విడిచిపెట్టలేదు. ఏ విగ్రహారాధన వైపు చూడలేదు. ఏ ప్రజల మధ్య ఉన్నారో ఆ వారి ఆచారాలు ఏమాత్రం కూడా ఆచరించడానికి ఇష్టపడలేదు. వారితో ఉన్నారు కానీ వారి ఆచారాల్లో ఏమాత్రం కూడా కలవలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది ఏం చేస్తుంటారు, మనుషుల మధ్య ఉండి వాళ్ళతో ఉండి వాళ్ళకలా మాట్లాడకపోతే ఎలాగండి? దేవుని బిడ్డలను ఆలోచించి వాళ్ళకలాగే బుద్ధులు తింటారు, వాళ్ళకలాగే అన్ని. అలా కాదు, నిన్ను ప్రత్యేకించాడు కనుక వారి మధ్యలో ఉండి పిల్లరా నువ్వు ప్రత్యేకంగా కనపడా. ఇక్కడ సంగముల గురించి లేఖనం చెప్తా ఉంది. దీపస్తంభము ఏముంటుందండి? దీపస్తంభం. దీపస్తంభం ఏం చేస్తుందండి? ఏం చేస్తే అందరికీ వెలిగిస్తుంది. అలాగే మనం ఏ సత్యం అయితే నేర్చుకున్నామో ఆ సత్యాన్ని మన క్రియల్లో కలిగి ఉన్నప్పుడు ఆ క్రియలే వారికి ఏం చేస్తే సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. ఓహో వీళ్ళు ఎలా ఉంటుంది, అబద్ధం ఆడటం లేదు, దెబ్బలాగా ఆడటం లేదు, చక్కగా తెలివిగా చక్కగా చేసుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. రెండు స్థలాలకి స్తోత్రం. దేవుని బిడ్డలను ఆలోచించండి. కొన్ని ఆఫీసుల్లోకి వెళ్ళినప్పుడు నేను అదే చూస్తూ ఉంటాను. ఆ ఆఫీసుల్లోని ఏమండి కాస్త వ్యతిరేకంగా పనులు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పాటు చేయాలని ఏళ్ళ పాటు చేయాలని, వాళ్ళని ఎక్కిరించాలని ఏళ్ళని ఎక్కిరించాలని వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళ పని పాటు చేయడానికి అంటే ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఇలా జరుగుతున్నా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు బయట జాగ్రత్తగాను గొడవలు పెట్టుకోరు, జాగ్రత్తగాను వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు పిల్లలు తప్పులు పడిపోకుండా చూస్తూ ఉంటారు. ఒక్కొక్క ఫైల్లో నుండి కాగితాలు పిల్లలు కొంతమంది దొంగిలించేస్తూ ఉంటారు. ఏమంటే వాళ్ళ దగ్గర ఫైల్లో చూసాను. కాబట్టి చాలామంది అనుకుంటారు ఆ ఉద్యోగస్తులని కడుపులో నీళ్ళు కదలకుండా ఉంటారు. కాదండి, వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి. వాళ్ళకుండే కొలిక్స్ వల్ల అంటే పక్క ఉద్యోగుల వల్ల ఏదో తేడా వస్తుంది. పైకి ఉంటారు కానీ నిజానికి ఆఫీస్లో అందరూ కూర్చుంటారు కానీ ఎవరో మనసులు కలిసి ఉండబట్టి ఇది పిల్లల వాళ్ళ పరిస్థితి. అలాగే మన యొక్క జీవితాల్లో మనం పిల్లల మనుషులతో ఉన్న వాళ్ళతో గొడవ పెట్టుకోవడం కానీ మన జాగ్రత్తలు మనం పిల్లలని పాటిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. రెండు స్థలాలకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. సరిమేల్ గారిని ఇంటర్వ్యూలో ఒక ఆమె ప్రశ్నించింది, అమ్మా మీ హస్బెండ్ క్రిస్టియానిటీలో చాలా హైయర్లో ఉండి ప్రచారం చేస్తున్నాడు మత డెవలప్మెంట్ కోసం, మీరు కూడా ఆయనతో తిరిగేవారు, మరి ఇప్పుడు తెలంగాణకి మీరు ముఖ్యమంత్రి అయితే మరి తెలంగాణ ఆచారం ఏమో తిరిగి మరి దానికి మీరు ఇబ్బంది కలిగిస్తారేమో అని చేశాను. అప్పుడు మంచి చక్కటి పిల్లల సమాధానం ఇచ్చేదండి. నేను తెలంగాణలో పుట్టి పెరిగిందాన్ని, నేను తెలంగాణలో పెరిగాను. తెలంగాణలో నలుగురితో పాటు ఉండి నా స్నేహితులకి వెళ్ళి బోనాల టైంలో బోనాలు తిన్నాను, నిజంగా ఇలా చేశాను అనేది చెప్పి నా ఇంట్లో నా ఇష్టం వచ్చి నేను చేసుకుంటాను, నీ ఇంట్లో నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకుంటాను ఒకటి అడిగిందా. నువ్వు ఇక్కడికి మతం తాలూకు వచ్చావా లేకపోతే TV9 రిపోర్టర్గా వచ్చావా, మత రిపోర్టర్గా వచ్చావా లేకపోతే ఆ యొక్క TV9 రిపోర్టర్గా వచ్చావా? నేను TV9 రిపోర్టర్గా రమ్మని పిలిచాను కానీ మత రిపోర్టర్గా రమ్మని నేను పెళ్ళైతే అని చేసి అంటే నేను ఎవరు వస్తున్నాను అడిగాను. నీ మతం ఏంటని అడిగితే టక్కన చెప్పలేకపోయిందండి. ఎవరో రిపోర్టర్ టక్కన చెప్పలేకపోయింది. చూశాను కానీ అది చెప్పమ్మా నీ మతం అని అంటే టక్కన ఆవిడ చెప్పలేకపోయింది. కానీ
సర్పిల్ గారు సమయస్ఫూర్తిగా చాలా చక్కగా మాట్లాడిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంట్లో నీ ఇష్టం, నా ఇంట్లో నా ఇష్టం, నా గొడవ నీకు అనవసరం, నీ గొడవ నాకు అనవసరం. చక్కగా మంచి ప్రచురించడానికి చిత్తమే. దేవుని బిడ్డలను ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం చెప్తారు. సంసోన్ రెడ్డి గారు జాగ్రత్తగా వినాలి. చూడండి, సంసోన్ రెడ్డి గారిని సరికూర్చోమని అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాము. దేవుని బిడ్డలను ఆలోచించండి. ఆయన సన్నిధిలో మనం పిల్లరా ఎలా ఉండాలి? ఇదిగో పిల్లరా, ఎవరు నికోలానీతు బోధ అంటే వాక్య వ్యతిరేకమైన దాన్ని ద్వేషించేవారుగా ఉన్నారు. వాక్యాన్ని తెలుసుకున్నప్పుడే వాక్య వ్యతిరేకమైన దాన్ని మనం ఏం చేస్తామండి? ద్వేషించగలుగుతాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏం చేయగలుగుతామండి? వాక్యాన్ని ప్రేమించినప్పుడే, వాక్యాన్ని తెలుసుకున్నప్పుడే. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఉన్నాయండి. ఒకసారి పిల్లల రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఎవరంటే, మన దగ్గర సబ్జెక్ట్ ఉందనుకోండి, అంటే మనకు విషయం తెలుసు అనుకోండి, ఎవరికి భయపడడం, ఎవరిని కూడా లెక్క చేయండి. సబ్జెక్ట్ మన దగ్గర ఉన్నప్పుడు ఎవరికి భయపడవలసిన లేదని. అలాగే విషయాన్ని, వాక్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఎదుటివాని మనం సిగ్గుపడం. దేవుడికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. యేసుప్రభు చెప్పారు, సిగ్గుపడనక్కర్లేని పదం. అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, సిగ్గుపడనక్కర్లేని పనివారం అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆయన ఆ మాట? సిగ్గుపడనక్కర్లేని పనివారం అని ఎందుకు చెప్పాడు? ఏమిటి? సిగ్గుపడనక్కర్లేని పనివారం అని ఎందుకు చెప్పాడు? వాక్యం అనేది తెలుసు కనుక. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ ఎఫెసు సంఘము పిల్లరా, చాలా బలముగా పిల్లరా, ఎవరి వాక్యములకు వ్యతిరేకమైన దానిని పిల్లలు నికోలానీతు బోధను ద్వేషించుచున్నది. ఇది తప్పు అని ఖండించుచున్నది. దాన్ని పిల్లలు దూరం పెడుతూ ఉంది. ప్రభువునందుని బలముగా నిలిచి సాగుచున్నదండి. లేఖనమును పిల్లల ఎరిగి ఉన్నది కనుక ప్రభువునందుని బలవంతురాలుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు లేఖనం ఎప్పుడైతే ధ్యానిస్తావో, లేఖనాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో, అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? బలవంతుడుగా ఉంటావు. కానీ పిల్లలేమండి, నువ్వు అలాగూ కాకుండా దేవుని బిడ్డల ఆలోచన చేయండి. నువ్వు లేఖనాలను తెలుసుకోకపోతే నీ జీవితంలో పిల్లలు నువ్వు చేసేది పిల్లలేండి సిగ్గుపడుతూ ఉంటా, మరలా లోకంలో కలిసిపోతుంటా. ప్రభువుని ఏడల ఏర్పాటు చేసిన ఏర్పాటు అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంటుంది. కనుక పిల్లల అటువంటి వారుగా మనం ఉండకూడదు. ప్రభు సన్నిధిలో ప్రభు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి చక్కగా మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడు మహిమపరిచే వారం కావాలి. పిల్లలు ఆలోచన చేయండి. యేసుప్రభు అని చెప్పారు, ఒక ఆయనకి 5 తలంతులు ఇచ్చాక వాని సామర్థ్యం చొప్పున. ఏంటండి? ఒక ఆయనకి 5 తలంతులు ఇచ్చాట, ఒక ఆయనకి 2 తలంతులు ఇచ్చాడు, ఒక ఆయనకి 1 ఇచ్చాడు. అక్కడ స్పష్టంగా వాడి సామర్థ్యం చొప్పున ఇచ్చాడు. నిజమే, చాలా మంది పిల్లలు వాళ్ళకి ఇచ్చిన దాంట్లో మనకి ఏది ఇచ్చాడు, మన సమర్థత అంతవరకే ఉంది. ఎక్స్ట్రా అంతా పాడు చేసేస్తామని. ఎవరు? సౌలులాగా. సౌలు రాజు చూడు పాడు చేసేసుకున్నాడు. అలా పాడు చేసేసుకుంటామని మన శాపగ్రస్తులో ఉండడం ఇష్టం లేక మనం కాస్త ఏం చేస్తున్నాడు? ప్రభు వెనక పెట్టి వస్తున్నాడు. అయితే వెనక పెట్టి వస్తున్నప్పుడు నాలో సమర్థత లేదు అనే విషయాన్ని తెలుసుకుని సరి చేసుకోవడానికి, ఆ సమర్థతను సంపాదించుకోవడానికి మనం ఏం చేసుకోవాలి? ప్రయత్నం చేయాలి. మొట్టమొదట దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? అంత పరిశీలించుకోవడం లేదు, లేఖనాన్ని పరిశీలించడం లేదు. ఎలా ఉంటున్నారంటే, ఒకసారి పిల్లలు దేవుని బిడ్డలను ఆలోచించండి. ఒక తండ్రి కొడుకుని ఇద్దరు కూడా దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లల ఒక గొర్రెను కొనడానికి వెళ్ళారటండి. ఏం చేశారండి? గొర్రె పిల్లలు కొనడానికి వెళ్ళారటండి. వెళ్ళి కొని తెచ్చేస్తున్నారటండి. తెచ్చేస్తుంటే దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లల గొర్రెను నడిపించుకొస్తూ ఉంటే ఒక ఆయన చూసానట, మీకు బుద్ధుందరా? ఆ గొర్రె పిల్లలు నడిపించుకొస్తారేంటి? భుజాల మీద తీసుకురండి అని అంటే, ఓహో గొర్రె భుజాల మీద తీశాను. భుజాల మీద తీసుకొచ్చి భుజాల మీద వేసుకుని పిల్లలేండి ఇలా భుజం మీద వేసుకుని మోసుకొస్తున్నారట. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లలు ఇంకొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత తండ్రి మోసుకొస్తున్నాడు. ఇంకొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత ఒకనాడు, రే పొరపాటు నీ బుద్ధుంటరా, మీ నాన్నకు బరువు ఇచ్చేసాడు, నువ్వు పోయి భుజాల మీద ఎత్తుకోండి. సరే అని చేసుకో, నేను ఎత్తుకోవాలి కదా, మా నాన్న ఎత్తుకొని ఈడు ఎత్తుకోండి. కొంత ఎదురుకు వచ్చిన తర్వాత ఇంకోటి అన్నది, ఒరే బుద్ధుంటా లేదురా, దాని భుజాలతో నడిపించు తీసిరండి అని చేశాను. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఓహో నడిపించు తీసుకురావాలని చేసి ఇప్పుడు మరలా ఏం చేశాడు? తిప్పి నడిపించు తీసుకొస్తున్నాడు. మరలా ఇంకొక ఆయన ఏం చేశాడు? ఎక్కడికి వచ్చిన తర్వాత, ఒరే
అని ఎదురాలను నడిపించి తీసుకొస్తాను, ఎందుకు ఎక్కాలి మీకు, మీరు దాంట్లో కూర్చోండి, ఎవరొకరు కూర్చోండి అని చేశారు. ఎవరినంటే ఎవరొకరు కూర్చోండి అని చేసి, ఎవరు దాని మీద మీరు కూర్చోరండి అంటే సరే అని చేసి పిల్లలు ఏం చేశాడండి, తండ్రి ఏం చేశాడు, బాబు నువ్వు నడవలేవు కదా, సరే నువ్వు కూర్చోని చేసి ఆ గొడ్డు పిల్ల మీద పిల్లల ఎవరు కూర్చోబెట్టాడు, కొడుకును కూర్చోబెట్టి పిల్లలు ఎవరికంటా తీసుకొస్తే దేవుని బిడ్డలను ఆలోచన చెప్పిల్లారు. ఇంకొక ఆయన పిల్లలు చూసి అన్నాడట, ఒరే నీకు బుద్ధి ఉందిరా, మీ నాన్న పెద్ద వయసుడు, మీ నాన్న కూర్చోవాలి నువ్వు కూర్చోండి అదిగా అన్నాడు. ఓహో నిజమే నాన్న నువ్వు కూర్చోని చేశాడు. అప్పుడు పిల్లలు ఏమిటి కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత కూడా అన్నాడంట, పెద్దోడు నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వు కూర్చోంటావా, పిల్లడు కూర్చోబెట్టు, అడిగిన అడుగుతాడు ఆయన కూర్చోబెట్టాడు. అప్పుడు పిల్లలు ఇద్దరు ఆలోచన ఇలా కాదని చేసి వాళ్ళిద్దరు కలిసి పిల్లలు అంటే దాని మీద కూర్చున్నాడు, అది చచ్చిందటండి. ఏం చెప్తుందండి, అది చచ్చిందటండి. ఇప్పుడు ఇంతకీ పిల్లలు మీకు ఏం అర్థమైంది, ఇన్ని రకాల బోధలు ఉంటాయి, ఇవన్నీ తింటే చివరికి వచ్చేసరికి అంటారే తప్ప ప్రయోజనం ఉండదు. దేవుడికి స్తోత్రంగా హల్లెలూయా. మరి దీనికి పిల్లరా పరిస్థితి ఏంటి, ఏం చేయాలి అని అంటే పిల్లలు ఆలోచన చేయండి. ఎక్కడైతే దేవుడు నిన్ను రక్షించాడో, ఎక్కడైతే దేవుడు నీకు రక్షణ ఇచ్చాడో, ఎక్కడైతే ఈ సంఘాన్ని నడిపించాడో ఆ సంఘంలో ఆ బోధ విని ఆ బోధ నెమరు వేసుకుంటూ మొక్కాల మీద బైబిల్ చదవాలి. మనుషుల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. నేను ఇంకో మాట కూడా చెప్తాను, ఏంటంటే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, తెలుసుకుని పిల్లలు అర్థం చేసుకుని సాగల సమర్థత మనలో ఉంటే పిల్లలు ఏమంటే దానియేలు గ్రంథంలో ఆ మాట ఉంది. ఏమనంటే అంచె దినాల్లో అనేకులకండి ప్రపంచ భూమి నలుమూలలా తిరిగి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారట. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, ఉన్నతాన్ని చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారండి, ఉన్నతంగా చేసుకుంటున్నారు. అసలే కోదంటే అది కళ్ళు తగ్గిందటండి. ఎలా మనం చెప్పండి. అలాగే అసలే మనం బలహీనులు, అంత బలవంతులు కాదు, భక్తి పరులం కాదు. మనం పిల్లలేమండి, కోతులతో పిల్లలేమండి, ఈ కళ్ళు తాగినట్టు ఇవన్నీ పిల్లలేమండి తాగేసాం. ఇంకా ఎలా ఉంటుంది, అసలే వదిలేస్తాం. వదిలేసి పిల్లలు లోకానుసారంగా మారిపోతాం. కాబట్టి మన సమర్థతను బట్టి మనం ఏం చేయాలి, పిల్లలు అనేక బోధలు వినడం కాదు, ఒక్క బోధ మీదనే పిల్లల మనసు ఎక్కువగా వాక్యం తెరిచి మొఖాల మీద ఉండి వాక్యం చదవటానికి దేవుడు మనం ప్రయత్నం చేయాలి. పూర్వం భక్తులు ఎలా తెలుసుకున్నారు, ఇలా తిరిగే చేసి విన్నారా, లేదే వినండి. అందరూ దేవుడికి స్తోత్రం చెప్తారు. వాళ్ళు ఎక్కడెక్కడికో తిరిగి బోధలు, అప్పుడు ఇప్పుడు బోధలు ఎక్కడ లభించబడేవి ఏమీ లేదు, మోకాల మీద ఉండి నేర్చుకున్నారండి. వారు దేవుని సన్నిధిలో నేర్చుకున్నారు. దేవుని ప్రత్యక్షత, దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. పిల్లలు ఆలోచన చేయండి. నేను బైబిల్ కాలేజీ 2వ సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు పిల్లలు నేను బైబిల్కి చదవటం మొదలు పెట్టాను. రోజు పిల్లలు 4 అధ్యాయాలు చదివేవాడు. పొద్దున్నే నేను చదువుతున్నప్పుడు పిల్లల ప్రభు నాతో మాట్లాడిన మాట, నువ్వు చదువుతున్నావు కానీ నా లేఖనం నీకు అర్థం అవడం లేదు, నా ప్రత్యక్షత నీకు ఇస్తాను అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. 2 సార్లు స్తోత్రం. నా లేఖన ప్రత్యక్షత నీకు ఇస్తాను. నేను బైబిల్ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటి పిల్లలేండి మోతుగూరులో మా మాస్టర్ గారు పెద్ద అగస్టిన్ పిల్లలేండి ఆ యొక్క చర్చిలో పరమగీతాల గ్రంథాన్ని బోధించాను. నేను పిల్లలేండి దాన్ని బోధిస్తుంటే మా మాస్టర్ గారు అబ్బాయి అన్నాడు, నీకు వాళ్ళ ప్రత్యక్షత ఇచ్చాడు రా దేవుడు అని చేసి. ఆయన చనిపోయాడు, దేవుడు నీకు మంచి ప్రత్యక్షత ఇచ్చాడు రా దేవుడు. నేను మాట్లాడుతూ చెప్తాను, మా గురించి చెప్పుకోవటానికి కాదు, మీకు అర్థం అవ్వటానికి చెప్తున్నా. ప్రత్యక్షత అనేది మనం పొందుకోవాలి. ఏం చేయాలండి, అది ప్రథమం. దేవుని యొక్క ప్రత్యక్షత మనకు, వాక్య ప్రత్యక్షత మనకు కావాలి, అది మనం పొందుకోవాలి. అది పొందుకున్న తర్వాత ఎన్ని బోధలన్నా మనకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రంగా. అసలు లేని పిల్లలేమండి ఎన్ని చేస్తే ఏం ప్రయోజనం అండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పిల్లలు ఒంట్లో బోధ ఇంజక్షన్ చేయండి ముందు ఆయన ఏం అడుగుతాడు, ఏమైనా తిన్నావమ్మా అని అడుగుతాడు. అది ఏం తెలియదంటే ముందు నేను ఆ తర్వాత చేస్తానంటాడు. ఏంటంటే మనం తినకుండా పిల్లలు మందులు వేసుకున్నాం అనుకోండి ఏమైపోయి చెప్పండి, తండ్రికి ముందే పడిపోతాం ఉంటాం. ఏమంటే అది ఏంటి, మనం తింటేనే అది లోపలికి వెళ్ళి పిల్లలు ఏం చేస్తాం చెప్పండి, మనకి సహకరిస్తే తప్ప మనం తినండి ఏం చేయాలి. అలాగే వాక్యాన్ని పిల్లలు మనం భుజించాలి, వాక్య ప్రత్యక్షత మనకు ఉండాలి. పిల్లలు దేవుని యొక్క నుంచి అది పొందుకోవాలి. అప్పుడే మనం ఏదైనా సరే ఏ బాధ ఉన్నా కానీ దాని ద్వారా మనం పిల్లరా ఏమంటే ఎదుగుదలకు పిల్లరా ఆ విషయాన్ని మనం గ్రహించడానికి, అసత్యాన్ని మనం పిల్లలను త్రోసిపుచ్చడానికి అవకాశం ఉంటుందండి. ఎఫెసు సంఘం వినాలి. అందరం దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా.
ఎఫెసు సంఘంలో ఉన్న పిల్లల గొప్పతనం ఏంటంటే దానికి వాక్య ప్రత్యక్షత ఉంది, వాక్యం మీద పట్టు ఉంది. ఆ సంగతిని తెలుసుకున్నది కనుక నికోలాయితుల బోధనని ద్వేషించుచున్నది. పిల్లలు దాని క్రియలు మనం చూసినప్పుడు చూడండి, ఆ సంఘ పిల్లలేమిటి ప్రభు చెప్తున్నారు. పిల్లలు 2వ వచనం చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ప్రభు ఇక్కడ చెప్తున్న మాట, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. మన పిల్లలు అంత ఎరుగైన దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన మనం చూచుచున్న దేవుడు, చూచుకునే దేవుడు అయినాడు. ఓ పిల్లలు, ఆయన చేతుల్లో మనం ఉన్నామని లేఖనం చెప్తా ఉంది. మన మధ్య ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? సంచరించుచున్న దేవుడు అయ్యున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన మనకు పిల్లలు దూరముగా ఉన్నవాడు కాదు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. పిల్లరా, మనల్ని ఆదుకోలేని వాడు కాదు. దానికి పిల్లలేమండి ఎలియా గారు చెప్తారు, మీరు మొదలు పెట్టండి, మీరు పిలవండి. మీ దేవుడు దూరముగా ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమో, మీరు లేపాల్సి ఉందేమో, మీరు కేకలు పెట్టాల్సి ఉందేమో, చెయ్యండి చెయ్యండి అని వాళ్ళని హేళన చేస్తూ వారిని ఏం చేస్తున్నాడండి? రెచ్చగొడుతున్నాడు. ఓ పిల్లలు, వారు పిల్లల కత్తులు తీసుకుని తమ దేహమంతా కోసేసుకుని రక్తాలు కార్చేసుకుని చివరికి వచ్చేసరికి మా పిల్లలు అందరు నా వైపు చూసి మాకు చివరికి వచ్చేసరికి పడిపోయే పరిస్థితులు వచ్చాయి. కానీ పిల్లరా, వారు పిల్లరా కోరిన విధంగా సహాయం అంటూ వారికి రాలేదు. అప్పుడు పిల్లలు మా వల్ల కాదని లేచిపోయిన తర్వాత నాడైతే వచ్చేయండి ఏలియా గారు పిల్లరా, తను పిల్లరా ఏమిటి? ఓ పిల్లరా, ముందుగా ఆదేశించండి, కానీ సిద్ధపరిచి ఒకటే నాడు తన దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుడికి ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. వెంటనే సహాయం వచ్చే కారణం ఏంటంటే ఏలియా దేవుడు సమీపంలో ఉన్న దేవుడు. ఏలియా దేవుడు పిల్లలేమండి కునుకడు, నిద్రపోడు. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా. ఆయన బలమైన దేవుడై ఉన్నాడు. ఓ పిల్లరా, ఆయన పిల్లలేమిటి శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయన నీకు దూరముగా ఉన్నవాడు కాదు, నీకు సమీపముగా ఉన్న దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి తన బిడ్డను తల్లి ఎలాగైతే పిల్లలు ఎత్తుకుంటుందో అలా నేను చక్క ఎత్తి పెట్టి నడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి గట్టిగా దేవుడికి స్తోత్రం కలిగిన కనుక ఆయన ఓ నీ మాటలు చూస్తున్నాడు, నీ మాటలు వింటున్నాడు, ఓ నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ సహనం ఆయనకు తెలుసు, నీ ప్రేమ ఆయనకు తెలుసు, నీ యొక్క క్రియలు ఆయనకు తెలుసు, అన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన పిల్లల దేవుని బిడ్డల ఆయనకు మరుగైంది ఇది కూడా లేదండి. మనుషుల పిల్లల పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు పైరూపాన్నే కాదని అంతరంగాన్ని కూడా చూసే దేవుడే ఉన్నాడు. అందుకే దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా. సమూయేలు ఇదే మాట చెప్తాడు. ఎవడే సమూయేలుతో దేవుడి మాట చెప్తాడు. ఏమనంటే సమూయేలు పిల్లలు అనుకోండి, ఆ సమూయేలుతో దేవుడు చెప్పాడు మొత్తం వెళ్ళి యెషయా కుమారుల్లో ఒకరిని నేను ఏర్పరచుకున్నాను, వాడిని రాజుగా అభిషేకించాడంటే వెళ్ళాడు. బెత్లెహేముకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా. ఏమండి యెషయా పిల్లల కుటుంబాన్ని పిలిచాడు. నీ పిల్లలు పిలువు, నేను ఇక్కడ వారిని అభిషేకిస్తాను అని చేసి అన్నాడు. అంటే సరే అని చేసి పిలిచారు. పిలిస్తే పిల్లలు 6 వచ్చేసారు. అజానుబాహులు ఎంతమంది వచ్చారండి? 6 వచ్చారు. 6 చూసి ఓ పిల్లలు ఇక్కడ మంచి ఎత్తరుగా ఉన్న బాగున్నాడు, ఇతనేనేమో అనుకున్నాడు. కానీ పిల్లలు దేవుడు అన్నాడు, పిల్లలు ఆలోచించండి, మనుషులు పై రూపమును చూస్తారు కానీ నేను అంతరంగమును చూసే దేవుడనైనాను అన్నాడు. దేవుడికి స్తోత్రంగా. 6 అయిపోయిన తర్వాత ఇదేంటి 6 అయిపోయారు, ఇంకెప్పుడు లేదా? 6 అయిపోయారు, దేవుడేంటి యెషయా కుమారుడు ఇలాగంటే సరైన చేసి అనుమానం వచ్చింది. దేవుడిని అడగకుండా మనుషులు యెషయాని అడిగాడు, యెషయా నీకు వెళ్ళైనా ఇంకెవరు లేదంటే ఆకలి ఒకటి ఉన్నాడండి, గొర్రెలు కాసుకుంటాను, గొర్రెల దొడ్లో తిరుగుతూ ఉంటాడమ్మా. సరే ఆడిని పిలు. దేవుడికి స్తోత్రం కానీ గొర్రెలు కాసుకుంటున్నాడు అంటున్నావు, నువ్వు గొర్రెల దొడ్డిలో తిరుగుతున్నాడు అంటున్నావు. లేదు వాటే పిలు. లేదంటే తాను గట్ట ఏముండదు అలా తిరుగుతుంటే సెంపలుడు లేదయ్యా నేను పిలువు అని చేశాడు. ఓకే ఇప్పుడు పిలిచాడు. ఏం చేశాడండి? పిలిచాడు. దూరం నుంచి పిల్లరా దావీదు వస్తుంటే దేవుని ఆత్మ చెప్తా ఉంది, అతనే నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలీయుల రాజు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనుషుడు పై రూపంలో
అందుకే ఆయన అంటాడు, మీరు ఓ పిల్లరా చీకట్లో చెప్పుకున్నది వెలుగులో వినబడద్ది అంటాడు. మీరు పిల్లలంటే గదుల్లో చెప్పుకున్న రోడ్ల మీద వినబడద్ది అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది మరుగై ఉండదు, అన్ని కూడా ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే పిల్లల ఆగరంటది చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా చూచుచున్న దేవుడు చూస్తున్నాడు. ఆయన కంటికి ఎప్పుడూ కూడా ఏమి చెప్పండి మరుగై ఉండలేదు, మరుగై ఉండదు. నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ భర్తకు నువ్వు చేసే పనులు, నీ ఆలోచనలు, నీ క్రియలు నీకు నీ భర్తకు నీ కుటుంబానికి తెలియకపోవచ్చు అని ఆయన చూస్తున్నాడు. ఆయనకు మరుగై లేవు, నీ ఆలోచన ఆయనకు మరుగై లేదు, నీ క్రియలు ఆయనకు మరుగై లేవు. ఆయన చూచుచున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఎన్నిస్తాళ్ళకి స్తోత్రం చెప్దామండి. దేవుడు బిడ్డ యోనా గారు ఓడ అడుగు భాగానికి వెళ్ళిపోయి పిల్లలండి పడుకున్నాడు. అందరికీ మరుగై ఉన్నాడు, కానీ పిల్లలు ఆయనకు మరుగై లేదు. అందుకే గొప్ప తుఫాను ఆ ఓడ మీదకే పంపించాడు దేవుడు. ఏం చేశాడండి? గొప్ప తుఫాను ఏం చేశాడండి? ఆ ఓడ మీదకే పంపించాడు దేవుడు. కారణం ఏంటంటే దేవుడు చూచుచున్నాడు, ఆయనకు మరుగయ్యేది కూడా లేదు. నీ ఆలోచన ఆయన ఎరుగును, నీ క్రియలు ఆయన గురించి మాట్లాడే మాటలు అన్నీ కూడా ఆయనకు తెలుసు. పిల్లలు ఆలోచన చేయండి. ఇంకా విషయం ఏంటంటే ఎక్కడ నువ్వు ఏం మాట్లాడబోతున్నావు ఆయనకు తెలుసు. దేవుడికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. అందుకే నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? నువ్వు ఎక్కడ ఏం మాట్లాడతావో తెలుసా, నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. కనుక పిల్లలు ఆలోచించండి. అయితే నీకు ఒక మాట చెప్తున్నాను, నేను ఎక్కడ పెట్టాడో అక్కడ నువ్వు సరిపోతున్నావా? ఆ సామర్థ్యాన్ని నువ్వు పెంచుకోవాలని పిల్లలండి ఆయన కోరుచున్నాడు. నీకు కృపనిచ్చి నువ్వు పనికిరావు. ఒక భార్యగా, ఒక కోడలిగా, లేకపోతే ఒక తల్లిగా, దేవుని బిడ్డలను ఆలోచన, ఒక ఇల్లాలిగా, లేకపోతే ఒక యజమానురాలుగా నువ్వు సరిపోకపోయినా కానీ నువ్వు ప్రేమించి నేను ఆ స్థాయిలో చూడాలని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. నువ్వు అక్కడ ఉండి ఏం చేయాలండి? ప్రభా, ఈ స్థాయికి తగిన జ్ఞానాన్ని నాకు దయచేవు, వివేకాన్ని నాకు దయచేవా ఆయన అడగాలి. నేను ఈ స్థాయిలో నువ్వు నన్ను ఉంచావు, దీనికి తగినట్టుగా అలాగ ప్రార్థన చేసిన ఒక ఆయన గురించి మీరు చెప్తారా? అలాగ అడిగిన ఒక ఆయన గురించి మీరు చెప్తారా? తక్కువ చెప్పాలి. ఒక ఆయన గురించి చెప్పండి. అలాగ అడిగాడండి. ఏ స్థానంలో పెట్టాడు? ఆ స్థానానికి తగినప్పుడు లేదండి. సామర్థ్యతను అడిగాడు. చెప్పండి. ఓగొద్దు తనగా చెప్పండి. ఎవరు? సొలొమోన్ అండి. ఎవరండి? సొలొమోన్. గట్టిగా చెప్పండి. మనమే కదా, ఎవరు లేం కదా, ఏం పర్వాలేదు. దేవుని బిడ్డలు ఎవరండి? సొలొమోన్ రాజుగా పెడితే సొలొమోన్ గారు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు ఏమండి? ప్రభువా, ఈ రాజ్యం నీది, ఈ ప్రజలు నీ ప్రజలు, నేను నీ వాడు,
ఈ ప్రజల మీద అధికారం నాకు ఇచ్చావు కనుక నీ ప్రజలను ఏలి జ్ఞానము నాకు దయచే ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలండి, నీ ప్రజలను ఏలే జ్ఞానం నాకు దయచే ప్రభువా అని చేసి అడిగాడండి. అవును పిల్లరా, మనం అలాగూ దేవుని సన్నిధిని ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలను ఆలోచించి దేవుని అడిగితే అన్నీ కూడా మనకి ఇస్తారు. ఆగరం తీసుకెళ్ళి పిల్లలు శానం ప్రక్కన వస్తే ఆగరం ఏం చెప్పండి, ఉన్నది వాడు చేసుకుంది. అరణ్యంలో పోయే దాని అరణ్యంలో బ్రతికే లక్షణాలే కానీ శారమ ప్రక్కన ఉండే లక్షణాలు అంతేమో ఉన్నాయండి, లేవు. అందుకే పుట్టినవాడు కూడా అడవి పిల్లలే ఉండి బిడ్డ అయిపోయాడు. అడవి కాడిది వంటి వాడు అయిపోయాడు. మన అలాగూ పిల్లలు ఉండేవారు కాదు. మనం ఏ స్థాయిలో పెట్టి ఆ స్థాయికి తగిన జ్ఞానాన్ని నాకు దయచే ప్రభా. నాకు అసలు ఈ యొక్క స్థితి నాకు ఇచ్చావు కనుక ఈ స్థాయికి తగిన ఏ స్థానంలో ఉంచాడు, తల్లిగా ఉంచాడు. చాలా మంది పిల్లల మీద తగేడుస్తూ ఉంటారు, కానీ తల్లిగా ఉంచాడు. ఆ బిడ్డను తీర్చిదిద్దే విధంగా పిల్లలకు ప్రార్థన చేసుకోవాలి. జ్ఞానం దయచే ప్రభా అని చేశాను. అంతేగాని తిన్నమే పిల్లల జీవితం కాదు. తిన్నామా, పన్నా, పిల్లల్ని పడుకున్నామా, పిల్లలేండి, ఇది జీవితం కాదండి. ఇదే జీవితం కాదు. దేవుని బిడ్డలను ఆలోచించండి. పిల్లల జీవితం అంటే నీకు ఇచ్చిన పిల్లల స్థానంలో నువ్వు నమ్మకంగా పిల్లలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. నీ క్రియలు ఆయనకి తెలుసు, నీ సామర్థ్యత ఆయనకి తెలుసు, నీ సత్తు ఆయనకి తెలుసు. నువ్వేం చేస్తావో, ఎలా కొంప తగలబెట్టగలవో తెలుసు, కొంపలు ఎలా పాడు చేయగలవో తెలుసు, ఏ స్థానంలో నుంచి ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబాన్ని ఎలా ఇదిగించగలవో ఆయనకు తెలుసు. కానీ పిల్లల బ్రతుకులు పాటు చేసే వారంగా ఉండకూడదండి, నిలిపే వారంగా ఉండాలి. ఆ సమర్థత నాకు దయచే ప్రభు అని అడగా. దేవునికి స్తోత్రం. కానీ చాలామంది అంటారు, అయ్యా మా పిల్లలు మా మాట వినడం లేదండి. ఏం చేయండి, మా పిల్లలు మా మాట వినడం లేదండి. చాలామంది అంటే అలాగ తీర్చిదిద్దుకుని దేవుని బిడ్డలను ఆలోచించే సమర్థత నీలో లేదు. ఏం లేదండి, సమర్థత లేదు. ఏదైనా చేసి నువ్వు ఒప్పుకుంటావా, అది మాని చేసి పిల్లల మీద నేరస్థాపన చేస్తూ ఉంటావు. సిగ్గుమాలిన బ్రతుకు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పుట్టు గాలికి చదువుకున్నట్టు సమయం గతించిపోతుంది. సిగ్గుమాలిన బ్రతుకు. ఆ పిల్లలు మా మాట చాలా ఇలాగ కాదు, వాళ్ళు తీర్చిదిద్దుకునే జ్ఞానం నాకు దయచేయడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని స్థాయికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కన్నలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. హల్లెలూయా. ఎన్ని స్థాయికి స్తోత్రం చేద్దాం. ఏమండి, ఈ పాటకి మీరు చెప్పిన వాక్యానికి ఏమన్నా పోలికుందా అని మీకు ఒక పిల్లలంటే అంటే, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాని. ఆయన ఎప్పుడు చూస్తావో తెలుసా? ఆయన నీకు ఏ పని చెప్పాడు ఆ పని నమ్మకంగా చేస్తే ఆయన చూస్తా. అంతవరకు నువ్వు చూడలే. దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తే. హృదయ శుద్ధి అంటే ఏంటండి? కేవలం పిల్లరా రక్తముతో కడగబడితేనే పిల్లలేమండి శుద్ధులైపోవటం లేదండి. రక్తంతో కడగబడితే పిల్లలని శుద్ధులవుతున్నాం, అంతటితో సరిపోదండి. రక్తంతో కడగబడిన తర్వాత పునరుత్థాన శక్తి చేత నింపబడి, పునరుత్థాన శక్తి చేత పిల్లలేమండి మన బలహీనత నుండి జయించి బలవంతులమైనప్పుడు, అనగా మనకివ్వబడిన పనిని సక్రమంగా చేయగలిగినప్పుడే మనం పరిశుద్ధులం అవుతాం. అప్పుడే పిల్లలు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. స్తోత్రం చెప్దాం. అందరూ చెప్పండి కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. పితరులు తల్లిదండ్రులు పిల్లలని సంపాదించి అది తినకుండా వాళ్ళ పిల్లనేమండి ఏమాత్రం కూడా పిల్లనేమండి పిల్లలను పాడు చేయకుండా చక్కగా సంపాదించి, రే బాబు ఈ తలం నీకు ఇస్తున్నాను, మరి ఈ డబ్బులు నీకు ఇస్తున్నాను ఇస్తే దాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి? కాపాడుకోవాలి, ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. అంతేగాని ఉన్నది వాడు చేసేసుకున్నావు అనుకో, ఉన్నది పాడు చేసేసుకున్నావు అనుకో. ఇప్పుడు దేవుని బిడ్డలను ఆలోచించండి. బుద్ధని తండ్రి ముఖాన్ని చూస్తావా? తండ్రి ముఖాన్ని ఏ ముఖం పెట్టు చూస్తావు. అందుకే తప్పిపోయిన కుమారుడు అన్నాడు, తండ్రి నీ కుమారుడు అనిపించుకుంటూ నేను యోగ్యుడను కాను. స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. ఎన్నిసార్లు స్తోత్రం చెప్పండి. నీ కుమారుడు అనిపించుకుంటాను, నీ ముఖం చూడడానికి నాకు యోగ్యత లేదయ్యా, అర్హత లేదయ్యా, అర్హత లేదయ్యా.
నీ సన్నిధిని ఇచ్చే ఆ భాగ్యం నాకు లేదయ్యా, నేను అపరాధిని. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అబ్షాలోము తప్పు చేసినప్పుడు పిల్లరా దావీదు దూరం పెట్టేశాడండి. ఏం చేశాడండి? దూరం పెట్టేశాడండి. ఎందుకంటే వాడు దావీదు యొక్క దర్శనానికి పిల్లనాడానికి అనర్హుడు, అర్హత లేదు. వాడి క్రియలు మంచివి కాదు. సరైన తర్వాత తీసుకుందామని అని అనుకున్నాడు. దేవుడు బిడ్డలారా అంటే దూరంగా దేవుడు ఎందుకు పెట్టాడు, దావీదు ఎందుకు పెట్టాడు? భవిష్యత్తు పిల్లలు స్పష్టంగా తెలియపరచు. నీవు దేవుణ్ణి చూడాలి అంటే, ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే నీకు ఇవ్వబడిన పిల్లల పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. 10 రూపాయల పిల్లలకి దేవుడు ఇస్తే దాన్ని ఇప్పుడు 100 రూపాయలు చేయగలిగిన పిల్లలు వ్యవసాయంలో మనం ఉండాలి. ఉన్నదాన్ని కాపాడాలి, ఉన్నదాన్ని పాడు చేసుకోకూడదు. దాంతో బ్రతకటం రావాలి. పిల్లల్ని ఇచ్చారు, చక్కగా తీర్చిదిద్దాలి. వాళ్ళు దేవుడి వారి కోసం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలను ఆలోచించాలి. అందరూ దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలను ఆలోచన. జ్ఞానవంతులు పిల్లరా, ఏమండి? ఓ పిల్లలు, బలవంతులు పిల్లరా, పిల్లలు దేవుడు ఇస్తే వాళ్ళు పాడు చేసేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాడు దేవుడు అంటే సృజించినప్పుడంటండి, దేవుడు ఎవరిని కూడా పిల్లరా తక్కువ వారిగా సృజించలేదంటండి. దేవుడు పిల్లలు అందరినీ కూడా ఉన్నతులుగానే సృజించాడంటండి. కానీ మనుషులు ఏం చేశారంటే వివిధ తంత్రముల చేత వాళ్ళు ఏం చేసుకున్నారండి? పాడు చేసుకున్నారంట. చెడిపోయారు అని రాయబడింది. దేవుడు బిడ్డలు మనకి ఇచ్చిన పిల్లలు ఎంతో జ్ఞానవంతులు, బలవంతులు. కానీ మనం తీర్చిదిద్దుకోవటంలో మనం ఏం చేస్తున్నామండి? ఒరే అమ్మను కొట్టరా, అమ్మమ్మను కొట్టరా, ఈ బూతులు తెచ్చరా, ఆ బూతులు తెచ్చరా, ఆ పనులు చేయరా, ఈ పనులు చేయరా, ఇలాంటి పనులు నేర్పి ఏం చేస్తున్నామండి? పాడు చేసేస్తున్నామండి. పాడు చేసుకోవడానికి కాదండి దేవుడు మనకి ఇచ్చింది. జాగ్రత్త. స్తోత్రం చెప్దామా? ఎంత స్థలంకి స్తోత్రం. పాడు చేసుకోవడానికి కాదండి దేవుడు మనకి ఇచ్చింది, తీర్చిదిద్దుకోవడానికి. ఆ ఫలాన్ని నువ్వు నాకు ఇచ్చావు, ఇదిగో అన్న ఏం చేసిందండి? ఓ కొడుకునైతే తీసుకెళ్ళి పిల్లలేమండి దేవుడి సన్నిధికి ఇచ్చింది. ఆడ ఎంత చూడేయడండి, దేవుడి సన్నిధిలో ఎంత చూడేయడండి. నోట నుంచి వచ్చిన మాట తప్పిపోలేదండి. ఏం చేయలేదు చెప్పండి? నోట నుంచి వచ్చిన మాట, ఆయన నోట నుంచి వచ్చిన ఏ మాట తప్పిపోలేదు. అంత గొప్ప అలా తీర్చిదిద్దుకోవాలని పెట్టాం. దేవునికి స్తోత్రం. ఇలా మానేసి ఏమంటారు చెప్పండి? పిల్లలు వచ్చిన తర్వాత మారిపోయాడండి. సిగ్గు లేదండి బతుకి. పిల్లలు వచ్చిన తర్వాత మారిపోయాడు అంటే దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లలు నువ్వు తీర్చిదిద్దుకోలేకపోయావు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది పిల్లలు మోడల్ అంటారు, ఆడితే అలా అమ్మ మాట ఆడుతుంది. పిల్లలు ఏమండి? నిజమే, అలా అమ్మాట అలా పెంచుకుంటే నువ్వేం చేయాలి? నీ మాట అడిగేవాడిగా కూడా ఏం చేసుకోవాలండి? తీర్చిదిద్దుకోవాలి. అంటే అమ్మ మాట ఎదిరించేవాడు. అప్పుడు నీ పెంపకం ఎలా ఉందో అక్కడ వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. మన పెంపకం యొక్క గొప్పతనం ఎలా ఉందో వెళ్ళిపోతుంది. మీరు బలవంతులుగా పిల్లలు ఉంటే అది మా గొప్ప. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని చెప్పలేదండి. మిమ్మల్ని గురించి సాక్ష్యంగా మీరు బలపిల్లైతే మీ గురించి ఏదైనా మేము వింటే మా మీద మాకి అసహ్యాస, సిగ్గేసి. అందుకే నేను పిల్లలు ఒకటే అంటాను, మీరు నేను చెప్పింది విని సంఘ క్రమశిక్షణలో ఉండగలిగితే రండి, లేదు వద్దు. పిల్లరా అలా ఉన్నానన్న వాళ్ళు మమ్మల్ని తప్ప ఏమండి? మేము వేరే ఉద్దేశంతో ఎవరిని బయటకు పొమ్మలేదు. బయటికి పోయిన వాళ్ళకి మాకు పిల్లల వారి విషయంలో మాకు ఏ అపరాధము లేదు. మేము ఆ విషయంలో అనింజులమే. దేవునికి స్తోత్రం. వారికి వారుగా పిల్లలు పెద్దవారు అనుకున్నారు. పిల్లలు ఏమిటి బయటికి వెళ్ళిపోయారు. మంచిదే కదా, తప్పేం లేదండి. సంఘంలో నుంచి పిల్లలు ఏమిటి ఎదిగి బయటికి వెళ్ళిపోయి సంఘాలు పెట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారండి. అలా మన సంఘంలో బలపడి సంఘాలు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. దేవునికి స్తోత్రం. అలా బయటకు పోయారు, ఏం చేస్తారో చూద్దాం, దాంట్లో ఉందండి. కానీ గడప దాటి బయటికి పిల్లలు అడుగు పెట్టిన తర్వాత లోపలికి పిల్లలు ఏమిటి మళ్ళా ఇంకా అవకాశం ఉండదండి. అది ప్రభువే చెప్పారు, నేను చెప్పలేదు. తక్కువ ముయ్యబడిందా మీరెవరో నాకు తెలియదు అన్నాడా? ఏమన్నాడండి? మీరెవరో నాకు తెలియదు అన్నాక. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్నప్పుడు మీరు సమర్థవంతులుగా దేవునికి స్తోత్రంగా
మీరు లేఖనాన్ని పుల్లను తెలుసుకున్నప్పుడు పిల్లరా, లేఖనాన్ని పుల్లారా మీరు పఠించినప్పుడు, లేఖన ప్రత్యక్షత మీకు ఉన్నప్పుడు, వాక్యం మీకు తెలిసినప్పుడు పిల్లరా, అసత్యాన్ని ఖండిస్తారు, అసత్యాన్ని దూరం పెడతారు, అసత్య సంబంధులు ఎవరిని కూడా చేర్చుకోరు. లేఖనం చెప్తాం చూడండి, ఇదిగో పిల్లరా, నీవు దుష్టులను సహింపలేవయ్యో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేయవు? దుష్టులను ఏం చేయవు? అబ్బే సహించవని అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారి అబద్ధికులని. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎవరు డైవర్స్? ఎవరు దేవుని పిల్లలు? ఎవరు స్తోత్రం చెప్తామండి. రెండోసారి స్తోత్రం. ఎవరు దేవుని బిడ్డలారా ఆలోచించి అని అంటే ఎవరు ఒక్కసారి ఆలోచించండి. అది తెలుసుకోవాలంటే నువ్వు లేఖనాలు తెలుసుకుంటేనే కానీ నువ్వు పిల్లలను గ్రహించలేవు. లేఖన ప్రత్యక్షత నీకుండా దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆనుకోవాలి. ముఖాల మీద ఆనుకుని పిల్లలను జీవిస్తున్నప్పుడు ఎవరైతే తెలుసుకున్నప్పుడు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటా. స్తోత్రం చెప్దామా? ఇండస్ట్రీ స్తోత్రం లేదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హైదరాబాద్లో పాస్టర్ గారు పిల్లలండి సాక్షి సంతకం పెట్టారంటే ఏం పెట్టారండి? ఫ్రెండ్లతో పిల్లలు బయటతో ఫ్రెండ్షిప్ చేసి సాక్షి సంతకం పెట్టాడు ఆయన గారు. పిల్లలండి విదేశాలతో లోన్ తీసుకున్నాడంటండి. ఎక్కడ? దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లలు. ఆయన లోన్ తీసుకున్న బ్యాంకులో లోన్ తీసుకుంటే ఈయన గారు ఏం చేశాడండి? ఫ్రెండ్షిప్ సాక్షి సంతకం పెట్టాడు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. చక్కగా అటు విదేశాలు వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయి కొట్టేశాడు. కానీ పిల్లలేమండి ఈయన వచ్చి ఈయన పేరు మీద ఉన్న ఆస్తిని బ్యాన్ చేశారు. ఏం చేశారండి? పిల్లల చర్చి తాళం వేశారు. ఏసెత్తులోకి వాడు పిల్లరా ఏమండి చర్చి పెద్దలు కట్టారు గారు. ఏంటండి చర్చికి తాళం ఎందుకు వేస్తున్నారంటే మరి పాస్టర్ గారు షూరిటీ సంతకం పెట్టారు. ఆ డబ్బు కట్టేయండి అని చేశారు. చచ్చిన డబ్బు కట్టి పిల్లలండి బయటకు వచ్చారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మొచ్చా లేదా? ఏం చేయొచ్చు? ఎంతవరకు వెళ్ళొచ్చు? ఎవరితో ఎంతవరకు? నీ స్థానం ఎంతవరకు అధిగమించేయకూడదు. ఈ జ్ఞానం అంతా నీకు రావాలంటే ప్రత్యక్షత నీకు ఉండాలి. స్తోత్రం చెప్తాను. ఎన్ని స్థాయికి ఎఫెసు సంఘానికి ఆ ప్రత్యక్షత ఉంది. అందుకే సంఘము పిల్లలు ఆలోచన చేయండి. పిల్లరా దుష్టులను సహించడం లేదు. అపోస్తులు కాకేత అపోస్తులని బోధకులను చెప్పుకునేవారు అబద్ధికులు కనుగొంటుంది. పిల్లలేండి పిల్లలు చూడండి అట్టి రీతిగా పిల్లలు సాగిపో కనుక ప్రభుకి అంటున్నాడు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలా లేదని నేను ఎరుగుందను. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా దేవునికి స్తోత్రం. సహనము కలిగి దేవుని నామము నిమిత్తము భారము భరించి అలసిపోలేదటండి. ఏం కలిగండి? సహనం ఉండటండి. ఈ సంఘానికి ఏముందండి? ఏ సహనం? దేవుని నామము నిమిత్తము. స్తోత్రం చెప్తామండి. అంతేగాని దేవుని బిడ్డల ఆలోచన అదును కోసం సహనం కాదండి. ఏం చేయండి? దొరికినప్పుడు చూద్దాం లేదు. చాలా మంది ఏం చేస్తుంటారు, భర్త పిల్లలను కొట్టాడు అనుకోండి, ఇప్పుడు కొట్టాడు కదా చూద్దాం, టైం దొరికినాడు చిత్తకు కొట్టేద్దాం అని చేసి కాసేపు దెబ్బలు తినేస్తుంటారు. ఆ తర్వాత ఏం చేస్తుంటారండి? దేవుని బిడ్డల ఆలోచన చేసి ఇప్పుడు కొంతమంది పిల్లరా పిల్లలు భర్త భార్య ఎన్ని తిన్నా పడతారు. పిల్లలు వచ్చే సమయం వచ్చేసరికి గొంతుకులకు చెరుకుంది అంటారు. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. ఏమండి? సహనం అనేది సమయం కోసం వేచి దేవుని బిడ్డలు ఇక్కడ ఉంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నా నామము నిమిత్తము, అది నా నామము నిమిత్తము, అది దేవుని కొరకు పిల్లల సహనము గట్టి, వాక్యము కొరకు సత్యము కొరకు పిల్లల సహనము గట్టి పిల్లలు వేచి ఉండే హృదయాలుగా మనం ఉండాలి. దేవుని బిడ్డల ఈ సంఘమాటి రీతి అయిన పిల్లల క్రియలు కలిగి ఉన్నది. దేవుని సంఘమా దేవుని బిడ్డల మనం ఏ క్రియలు కలిగి ఉన్నామండి? దేనికోసం? మనకు ఓపు ఉంటే పిల్లలేమండి ఎదుటి వాళ్ళు మనకన్నా పిల్ల బలహీనలు అయితే వాళ్ళని పిల్లలేమండి పీగొట్టుకు పిల్లలేమండి పిల్లలు తిప్పేసే కోడిని పిల్లల మెడ దింపేస్తారు. కోడి మెడ అలా చేయడం పిల్లలేమండి అబ్బో పిల్లరా ఎదుటి వాళ్ళని బాధించేసేసి లేదు. మనకి పిల్లరా అవకాశం లేదనుకుంటారు కాళ్ళు తీసుకుని అలాంటి జీవితాలు ఉండకూడదండి. ఏదైనా సరే ఆయన నామము నిమిత్తం సత్య నిమిత్తం పిల్లల క్రమం ఉండాలి. సహనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎటువాడు బలవంతుడా బలహీనుడా కాదు, దేవుని యొక్క కార్యం జరిగే వరకు ఓపికతో దేవునికి స్తోత్రం కలిగి
లేఖనం చెప్తాడు, పడి రావడం మీ వంతు, పక్క తెచ్చుకోవడం నా వంతు. ఆయనకు విడిచిపెట్టి పిల్లలను దైవ చిత్తం అక్కడ మనం నెరవేర్చున్నామా లేదా, అక్కడ పని జరిగించున్నామా లేదా, అక్కడ దేవునామం మహింపరచబడుతుందా లేదా, మన కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటున్నామా లేదా, ప్రాంతంలో సాగుతున్నామా లేదా, ఏం చేస్తున్నాం మన జీవితాల్లో ఆలోచించుకుంటూ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ సంఘము పిల్లలు ఏం చేస్తూ సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదని కలిసిపోవడం లేదని దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలసిపోవడం లేదు, విసుకుపోవడం లేదు. చాలా మంది పిల్లలు ఏమండి, కొంతకాలమే పిల్లలు ఒప్పు పెడతారు, ఆ తర్వాత మారిపోతూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. ఆ తర్వాత పిల్లలు ఏమండి, సహనం ఉండదండి, ఓర్పు ఉండదు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లల. కొంతమంది ఎంత పిల్లలు వేధించినా కానీ ఆఖరి వరకు కొంచెం వరకు సహించేవాడు ఓపికగా ఉంటారు. స్తోత్రం చెప్దామా? నిన్న స్థానానికి స్తోత్రం చెప్దాం. అలయలే ధనియు నేను ఎదుగుదను. కనుక పిల్లలు అంటున్నాడు, నాకంతా తెలుసు, నీ యొక్క స్థితిగతులంతా కూడా నాకు తెలిసి అంటున్నాడు. అన్ని ఎదుగున్న దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు. పిల్లలా మనం ఎలా ఎదుగుతున్నామండి, ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం? వస్తున్నాం పోతున్నా లేక పిల్లలు ప్రభువునందు బలవంతులమై సమర్థవంతులుగా ఉంటున్నామా? సమర్థతను సంపాదించాలి. ప్రభు సన్నిధిలో పిల్లలు ఆత్మాభిషేకమును పొంది ప్రభు సన్నిధిలో ఆత్మ వరాలను పొందిన వారం కావాలి. మన జీవితాలు మనం నడిపించుకోవాలంటే మన జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి, సకల విధమైన పిల్లల జ్ఞాన సంపద మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. రాజ్యాలు ఏలే పిల్లలని జ్ఞానం వేరు, మన కుటుంబాలను ఏలుకునే జ్ఞానం వేరు. లేకపోతే కుటుంబ పరిపాలన ఏంటంటే రాజ్య పరిపాలన చూస్తే అందరూ అంటారు, అబ్బో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పరిస్థితుల్లో కూడా చక్కగా ఏం చేస్తున్నాడు, రైతులకి వేసేది రైతులకి వేస్తున్నాడు, పిల్లలకి వేసేది పిల్లలకి వేస్తున్నాడు, అందరికీ డబ్బులు ఇస్తున్నాడు, ఇక అలాగూ నడిపిస్తున్నాడు. స్తోత్రం చెప్దామా? రెండేస్తాం బయట స్తోత్రం. అవును, పిల్లలు ఆయన దొంగ ఆయన ఇలా చేస్తున్నాడు, ఇలా అలా చేయడు, ఇలా చేయడు. నువ్వేం చేస్తున్నావు? నీ పరిపాలన ఎలా ఉంది? నువ్వు ఎలా తీర్చిదిద్దుతున్నావు? ఒక్కసారి ఆలోచన మన ఆభితంగా ఆలోచన చేయాలి. ఎదుటి వాళ్ళు చేసేది పిల్లలు ఆ క్రియలు చూసి మంచి క్రియలు ఎదుటి వాళ్ళు చేస్తున్నారు కూడా అప్పుడు ఆలోచించాలి. మనం ఎలా చేస్తాం? మన పరిపాలన ఎలా ఉంది? ఎదుటి వాళ్ళు ఎక్కిరించే విధంగా అసహించుకునే పిల్లల దేవుడు అవమానపడే రీతిగా మన క్రియలు ఉన్నాయా, లేక దేవుడిని మహిమపరిచే రీతిగా మన క్రియలు ఉన్నాయా? ఎలా ఉన్నాయి మనం పరిశీలన చేసుకోవాలి. పిల్లరా, దేవుడు మహిమపరిచే క్రియలు మనలో ఉండినట్లు మనం ఆయన శక్తిని అడగాలి. ఏమడగాలండి? నీ శక్తిని నాకు దయచే ప్రభు అని అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే భక్తులు అంటారు, వెలిగించు యేసు ప్రభు, వెలిగించు యేసు ప్రభు, ఆత్మదీపమును నేను ఎలా కొట్టాలా కొట్టండి. వెలిగించు యేసు ప్రభు, ఆత్మదీపమును కట్టుకోవాలి. వెలిగించు యేసు ప్రభు, వెలిగించు యేసు ప్రభు, చప్పట్లు అందరూ ఒకే వరుసలో కొట్టారు. చిన్నయ్య గారు చెప్పారు కదా, కేరళలో ఎలా కొడతారండి, ఇన్స్ట్రుమెంట్ కన్నా వాళ్ళ చప్పట్లు ఎంత చక్కగా కొట్టారు. ఆ చప్పట్లు కూర్చుంటే పరవశం పొందుతామని చాలా చక్కగా అలా ఉండాలి. ఆ చప్పట్లు ఎప్పుడు వస్తాయంటే మనలో ఉన్న సమాధానం, సంఘంతో మనం సమాధానం కలిగి ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఇలాగా పట్టుకోవడం. అందరూ కూడా ఒకే విధంగా చక్కగా పిల్లలంటే చప్పట్లు కొట్టారు. దేవుని దేవాలు ఎన్నాళ్ళు మైకట్టుకుని చప్పట్లు కొట్టడానికి కష్టం ఉండేది. ఇప్పుడు పిల్లలు ఇది వచ్చేసింది కాబట్టి ఇక పిల్లలు ఏమండి మేము చప్పట్లు కొట్టే అవకాశం. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఏమండి అలా చక్కగా చప్పట్లు కొట్టాలి. ఇలాగూ మనం సరి చేసుకోవాలి. సరి చేసుకుని త్వరగా తయారైపోవాలి. మనం ఏం చేయాలండి? త్వరగా తయారవ్వాలి. తయారయ్యామనుకోండి ఎక్కడ పిల్లలు పెట్టాలని పెడతారు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. చెట్టున పువ్వు పిల్లలు పుష్పించి పరిమళాన్ని ఇచ్చింది అనుకున్నప్పుడు రాజుగారు ఏం చేస్తాడండి? ఆ పువ్వును కోసి తీసుకెళ్ళి తన నగరంలో పెట్టుకుంటాడండి. అంటే ఎక్కడ రోడ్డు మీద ఉన్న పిల్లలు ఏమండి, ఆ యొక్క పిల్లలు ఏమండి పొదల్లో పిల్లలు ఉన్న ఆ పువ్వు ఎక్కడికి వెళ్ళిందండి? ఇప్పుడు
అడిగి రాజనగర్లోకి వెళ్ళేదండి. నిజం. అలాగే మనల్ని ఈ ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళాలంటే మనం పరిగణించాలంటే స్తోత్రం చేద్దామా? ఎదగాలి. అందుకే పోతున్నట్ట ఎలిగించు యేసు ప్రభువు ఆత్మా దీపమును. దేవుని బిడ్డలారా ఆలోచించి మనం అడగాలి, ప్రభు సన్నిధిని కోరాలి. మన సమస్యలు చూసి పిల్లలండి ఇలా ఉన్నాం అనుకుంటూ కూర్చోవడం కాదండి. ఆయన చూసి ఏం చేయాలి? ప్రభా వీటన్నిటినీ సరి చేసుకోవాలి ప్రభా, ఇవన్నీ సజవాలి ప్రభా, నేనేం చేయాలో నాకు నేర్పు ప్రభా అని చేసి పిల్లల మన క్రియలు ఏదైతే ఉన్నాయో సరి చేసుకోవాల్సినవి ఆ సరి చేసుకోవడానికి చూడాలి. దేవుని బిడ్డల ఆలోచన చేయండి. అది మన కుటుంబం సరి అవ్వటానికి పిల్లలు ఏమండి ప్రభుని అడగాలి. దేవుడికి స్తోత్రం కలిగి ఉండగా. మనలో లోపం అంటే మన కుటుంబం సరి అవ్వదండి. మనలో లోపం అంటే మన కుటుంబం సరి అవ్వదండి. జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లల. వంట కొంతమందికి పిల్లలు చాలా తేలిగ్గా చేసేస్తారు. వంట ఎలా చేస్తారండి? కొంతమంది చాలా తేలిగ్గా చేసేస్తారు, కొంతమంది చాలా కష్టపడిపోతారేమో వంట. అది పిల్లలు కుక్కలు తినడానికి కూడా బతికినది అంటే కుక్కలు తినడానికి కూడా పిల్లలు బతిక కుక్కలు కూడా పక్కన ఎట్టేస్తూ ఉంటాయి. కుక్కలు కూడా వాసన చూడడం అండి. ఇది ఎంత కష్టపడతారు, మరి ఎంతో శ్రమ పడతారు. దేవుని బిడ్డల ఆలోచన చేయండి. కొంతమంది చాలా తేలిగ్గా మీరు పక్కన గట్ట చూసారా? వాళ్ళ పిల్లలు ఇంట్లో పిల్లలు తెగ వేసుకొడిపోతూ ఉంటారు. మీరు కాదండి, మీరు అంతా చాలా మంచోరు. నిమిషాల మీద పిల్లలండి ఒక పక్క టీవీ చూస్తూ పక్క వంట చేస్తూ ఉంటారు. కర్మ తిన్నవాడికి. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లలండి. ఏమంటే పిల్లలను ఆలోచన చేయండి. కానీ పక్కలో అంతే కష్టపడినట్టుగా ఉండవు. చక్క 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 చేసేస్తూ ఉంటారు. పెద్ద కష్టమే ఉంది. అంతా కూర కోసారంటే ఒళ్ళు అక్కడ కూసినట్టు ఉంటారు. అంటే ఇలా కూర్చుంటారు. దేవుని బిడ్డలను చక్కగా పిల్లలు ఉంటే అనకూడదు కానీ కూర్చుని పిల్లలంటే గంటలు పిల్లలని ఉల్లిపాయ ఏదో మన ఎత్తిని కొరికేస్తున్నట్టు కానీ చక్కగా పిల్లలండి ఆ బొడ్డులు కోస్తారు, తర్వాత ఉలుస్తారు. పిల్లలండి దీనికే గంటేస్తారు ఒక గంట. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఎలాగో సాగిపోతూ ఉంటాయి. దేవుని బిడ్డలు ఏంటిది? మన టాలెంట్ ఉంటే ఎక్కడ తీసుకెళ్తాడండి దేవుడు. తన పిల్లలు ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎన్ని స్థాయి స్తోత్రం చేద్దాం. మేడమ్మ అక్కడికి వెళ్ళని నేర్చుకున్న కనుక ఇక్కడికి వచ్చి చక్క అన్నీ పిల్లలు తయారు చేసేసి క్షణం తీరుకుంటేది కాదు, చక్కగా పిల్లలు ఉండి అన్నీ తయారు చేసేసి ఇక్కడ ఉండగా ఏం తెలియదు మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ నేర్చేసుకుంది. దేవుని బిడ్డలను అన్నీ చేసేస్తుంది. దేవుని బిడ్డలను ఆలోచించి దేవుడు ఆ బిడ్డను దీవించి పిల్లల ఆ బిడ్డకి ఇవ్వాల్సిన స్థానాలు దేవుడు అనుగ్రహించడం దాకా స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. 2 స్థాయికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మన పిల్లలు ఆలోచన చేయండి. అక్కడికి వెళ్ళాం. ఎక్కడికన్నా ఏం చేసి మనలో ఎదుగుదల కనపడాలంటే మందిరంలోకి వచ్చాం. ఎదుగుదల ఏది? ప్రార్థన ఏది? విశ్వాసం భక్తి ఏదండి? ఇంకా మందిరంలో కూర్చొని ఒసే అనే మాట అవి ఉండకూడదండి. ఏమంటనే మాట్లాడే మాట అమ్మాని చేసే పిల్లలంటే ఒకరినొకరు సంబోధించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలండి. ప్రార్థనా జీవితంతో ఉండాలి. ప్రభు వైపు చూడాలి. ఎందుకంటే మనం చేయాల్సిన పని ఎంతో ఉంది. ఇదిగో ఎఫెససు సంఘం పిల్లలు చేస్తూ ఉంది. అయితే ఎఫెససు సంఘంలో ఒక పిల్లరా బలహీనత ఉందంటున్నాడు. ఏమనంటే అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదులుతువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీకుండిన మొదటి ప్రేమ వినండి. ఏముందండి? మొదటి ప్రేమ విడిచిపెట్టేశాం. ప్రేమ విడిచిపెట్టేశాం. మనం కూడా మొదట ఆసక్తి ఉందా? మొదట పౌరుషం ఉందా? మొదట పట్టుదల ఉందా? మొదట పిల్లల ప్రార్థనా జీవితం ఉందా? లేకపోతే వెనకబడిపోతున్నామా? ఆలోచన చేసుకోవాలి. మొదట్లోనే సరిలేదు అనుకోండి, ఇప్పుడు సరి చేసుకోవడానికి చూడాలి. దేవుడు మనం సరి చేసుకుని ప్రభువునందు మనం బలవంతులము కావాలి. స్తోత్రం చెప్దామా? 2 స్థలంలోకి స్తోత్రం. బలవంతులు అవుతుంటే ఎక్కడ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తాడు. బలవంతులు అవుతుంటే ఎక్కడ పెట్టాలంటే పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మనల్ని విడిచిపెట్టడండి. ఆయన ఉన్నతమైన స్థితులు మనకు కావాలంటే ఒకటే, మనం పిల్లల ఆ స్థాయికి తగినట్టుగా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలిగి పిల్లల మోషేని నాయకుడు చేయడానికి దేవుడికి ఈ మోషేకి 80 సంవత్సరాలు వచ్చే వరకు కూడా పిల్లలేంటి మోషే నాయకుడు చేయలేకపోయాడు. దేవుడు పిలవలేకపోయాడు నాయకత్వం. ఎందుకంటే 80 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆయన తయారవ్వలేదండి. ఏమండి? రాజనగరం పంపించాడు. ఎందుకంటే నాయకుల లక్షణాలు పిల్లలు వస్తాయి. రాజనగరం పంపించాడు. అక్కడ రాజనగరం ఉంది. రాజనగరంలో రాజలక్షణాలు పిల్లలేమిటి, నాయక లక్షణాలు పిల్లలాయనకి వచ్చినాయి. కానీ కాస్త పిల్లలేమిటి తొందరపాటు, సహనం లేదని. ఆ సహనం పిల్లరాయనకి రావడానికి తీసుకెళ్ళి 40 సంవత్సరాలు గొర్రెల పిల్లలంటే పెంపకంలో పిల్లలంటే అక్కడ పెంచినప్పుడు సహనం వచ్చిందని.
తన ప్రజల మీద ఆసక్తి ఉంది, అన్నీ ఉన్నాయి కానీ సహనం లేదు. తన పనికి రాడు కాబట్టి 80 సంవత్సరాలు, దేవుడు 40 సంవత్సరాలు ఎక్కడ ట్రైనింగ్ చెప్పండి? రాజనగరంలో ట్రైనింగ్ ఇచ్చాడు. 40 సంవత్సరాలు గొర్రెల దగ్గర ఇచ్చాడు ట్రైనింగ్. అప్పుడు తీసుకొచ్చి 80 సంవత్సరాల వయసులో తీసుకొచ్చి పిల్లలంటే 40 సంవత్సరాలు ఏలాడు. 120 సంవత్సరాలు దేవుని బిడ్డల ఆలోచన వయసులో మరణించాడు ఆయన. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. కానీ యెహోషువకు అంత టైం పట్ల యెహోషువ త్వరగా సిద్ధపడిపోయాడండి. స్తోత్రం చెప్దామా? ఎన్నిసార్లు స్తోత్రం చెప్దామా? దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లలు త్వరగా సిద్ధపడి ఎలాగండి? త్వరగా దేవుని బిడ్డలను. కొంతమంది ఇట్టిట్టే పిల్లల బలవంతులు అయిపోతుంటారు, కొంతమంది అవ్వలేదండి. కొంతమంది పిల్లల సంగతులు వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడుతుంటారు, కొంతమంది అవ్వలేదు. ఆమె పిల్లలు ఏమిటి? ఆ పిల్లల చూపులైతే లేటుగా వెలుగుతారు. బల్బు ఉందనుకోండి, ఆ బల్బు వెంటనే ఇగానే వెలుగుతారు. చూపులైట్లు ఉన్నాయనుకోండి, ఇవి ఇప్పుడైతే పర్వాలేదు, ఎలా లేటుగా వెలుగుతుంటాయి. మనకుంటే లేటుగా దేవుని బిడ్డలరా లేట్ అయితే లేట్ అయిపోతుంది. దానికి ఆయన బాధ్యుడు కాదు, మనమే బాధ్యుడు. త్వరగా సిద్ధపడ. దేవుడికి స్తోత్రం కలిగి హల్లెలూయా. అట్టి రీతిగా ప్రభుత్వాన్ని త్వరపడదాం. ఎఫెసీయులకు సంఘమవలె ఓ పిల్లరా వాక్య ప్రత్యక్షత కలిగి ఆయన కొరకు పనిచేసే వారు అవుదాం. ఆయన చెప్పినట్టుగా ప్రసాదే వారు అవుదాం. అసత్యాన్ని పిల్లలు అసహించుకునే వారం కావాలి. ఏం కావాలండి? అసత్యాన్ని అసహించుకునే వారం కావాలి. అబద్ధాన్ని పిల్లలు ద్వేషించే వారం కావాలి. మన నోట నిజమే రావాలి. దేవుని బిడ్డలారా నీతిని అనుసరించి నిజం పలుకువాడని. దేవుని బిడ్డలారా మన జీవితంలో సత్యమే కనపడాలి. అసత్యాన్ని మన సమీపంలో కూడా ఉంచకూడదు. అలాగూ బలవంతులపై ప్రతిసరి సాగిపోదాం. వివేకవంతులు అవుటకు దేవుని సన్నిధిని పిల్లలు దేవుని అడుగుదాం. దేవుడికి వాక్యం దీవించుగా. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పిల్లరా ప్రార్థన చేయండి. పిల్లరా ఎఫెసీయులకు సంఘము